హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామై బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే సో రీసెంట్గా మన సిస్టర్ ఒక క్వశ్చన్ అడిగారనమాట. ఏమని అంటే, అక్క మా పాప ఎక్కువగా బోర్ల బొక్కల పడుకుంటుంది, సో అలా పడుకోవడం వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా అక్క చెప్పండి అని అడిగారనమాట. సో దీని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మన సిస్టర్ అడిగారన్నమాట. సో వాళ్ళ డాటర్ 8 months బేబీ, అక్క బోర్ల బొక్కలా పడుకుంటుంది ఎప్పటికీ కూడా, అలా పడుకుంటే ఏమైనా ప్రమాదమా అని అడిగిందన్నమాట. సో చాలామంది మదర్స్కి డౌట్ వస్తుంది కదా, సో అందుకే వీడియో అయితే షేర్ చేద్దామని అనుకున్నాను. అయితే ఈ బోర్ల బొక్కల పడుకోవడం అనేది, సో పిల్లలు మెలకువగా ఉన్నప్పుడు మనము తల్లిదండ్రులు ఒక 10 minutes 5 minutes మనం బోర్ల బొక్కల పడుకోబెట్టవచ్చు. సో దాన్ని నార్మల్గా టమ్మీ టైం అని కూడా చెప్తుంటారు. సో అట్లా బోర్ల బొక్కల పడుకోబెడితే పిల్లలు వాళ్ళ యొక్క మెడలు స్ట్రాంగ్గా ఉండడానికి, వాళ్ళు త్వరగా నడవడానికి, త్వరగా నిల్చోవడానికి అది యూస్ అవుతుంది. కానీ నిద్ర టైంలో పిల్లలు అలా పడుకుంటే అంత మంచిది కాదు. ముఖ్యంగా 6 months 5 months తర్వాత పిల్లలు బోర్ల బొక్కలనే పడుకుంటూ ఉంటారు నిద్రలో. సో అట్లా పడుకున్నప్పుడు మీరు వెంటనే పిల్లల్ని వెళ్ళవెలకలా పడుకోబెట్టండి. సో 1 year దాటిన తర్వాత పిల్లలు బోర్ల బొక్కల పడుకుంటే ఏం కాదు. కానీ 1 yearకి లోపు పిల్లలు అలా పడుకుంటే మాత్రం మీరు పిల్లల్ని వెలకల్లా వేసి పడుకోబెట్టండి అన్నమాట. సో ఎందుకంటే వాళ్ళకి కొంచెం శ్వాసలో ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఇవి కొంచెం మొత్తుకపోయినట్టు అయ్యి చాలా ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు పిల్లలు. సో అందుకని వాళ్ళు ఎన్నిసార్లు పడుకున్నా కూడా మీరు అన్నిసార్లు వెలకలా పడుకోబెట్టడానికి ట్రై చేయండి. 1 year తర్వాత పిల్లలు అలా పడుకున్నా ఏం ప్రమాదం లేదు. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్స్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.